కామెంట్స్‌లో అయితే ఒక మంచి రెసిపీ చెప్పొచ్చు కదా అని అంటున్నారు. అన్నట్టు మన ఇంట్లో వాళ్ళకి మనం ఎంత కష్టపడి రోజు వంట చేసినా ఆళ్ళకి బోరింగ్‌గా అనిపిస్తది. ఎందుకో చెప్పండి? ఎందుకంటే మన చేతి వంట వాళ్ళకి ఆల్రెడీ అలవాటైపోయి ఉంటది కాబట్టి. ఇప్పుడు నేను చెప్పే రెసిపీ ఏంటంటే చాలా ఈజీగా, క్విక్‌గా లంచ్ క్యారేజ్‌కి బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇప్పుడు నేను చేసేది పన్నీర్ ఫ్రైడ్ రైస్ మాట. ఇదైతే కంపల్సరీ ఉండాలి. వెజిటబుల్స్ అవసరం లేకపోయినా పన్నీర్, కారం, సాల్ట్ వేసి కొంచెం ఫ్రై చేసి పక్కకి తీసేయండి ఆయిల్‌లో. తర్వాత అదే ప్యాన్‌లో ఆయిల్‌లో కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, కారం, సాల్ట్, ధనియా పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్ ఫ్రై చేయాలన్నమాట. క్యాబేజీ నా దగ్గర ఆ టైంకి ఉంది కాబట్టి కొంచెం క్యాబేజ్ కూడా వేసాను. మీ ఇష్టం వెజిటబుల్స్ ఏదైనా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసాను. మీ ఇష్టం నార్మల్ అయినా బాస్మతి అయినా యూజ్ చేయొచ్చు మాట. అన్నట్టు తర్వాత దీనికి స్పెషల్ ఇంగ్రీడియంట్ టేస్ట్ని తీసుకొచ్చేది మాట ఈ మ్యాగీ మసాలా మాట. ఇది యాడ్ చేస్తే చాలు. లాస్ట్లో కొత్తిమీర, కాజు వేసుకుని ఎవరికైనా సర్వ్ చేసి పెట్టండి ప్లేట్లో. వేడి పన్నీర్ ఫ్రైడ్ రైస్ నిజంగా ఇంట్లో వండిందని కూడా ఎవరు కనిపెట్టలేరు మాట. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.